రైట్ 5 రాష్ట్రాల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి. సో ఈ రాష్ట్రాల వైపు దేశం మొత్తం కూడా చూస్తోంది. రైట్ రాజ్ న్యూస్ స్క్రీన్ పైన అప్డేట్ చూడొచ్చు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ 103 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే 58 స్థానాల్లో ముందంజలో ఉంటే ఏడీఎంకే 21 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. అటు టీవీకే 31 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. సో టీవీకే కొంత గేమ్ చేంజర్ కనిపిస్తోంది. ఏడీఎంకేకి కంటే ఎక్కువగా టీవీకే ఇక్కడ కొంత ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎస్, నిజానికి తమిళనాడు విషయానికి వస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా టీవీకే ట్రెండింగ్లోనే ఉంచింది. అటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎట్లా అయితే ట్రెండ్ కొనసాగుతుందో, తమిళనాడు విషయంలో కూడా ఆ పొలిటికల్ హీట్ మాత్రం ఆఫ్టర్ ద పోలింగ్ తర్వాత కూడా హీట్ అట్లాగే కొనసాగిందని చెప్పాలి. ప్రస్తుతానికి 31 స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంది. సో ఇది భారతీయ జనతా పార్టీ ఊహించినటువంటి రిజల్టే టీవీకే నుంచి వస్తుందని చెప్పాలి. కేరళ విషయానికి వస్తే 64 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఉంటే యూడీఎఫ్ 71 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. సో ఇక్కడ కోర్స్ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా ఏం నెంబర్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇతరులు 5% మాత్రమే కనిపిస్తున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ 68 స్థానాల్లో ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 64 స్థానాల్లో. సో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ ఈవెన్ ఫస్ట్ రౌండ్లోనే కనిపిస్తోంది. పుదుచ్చేరి విషయానికి వస్తే ఎన్డీఏ 22 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఉంది. మొత్తం మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 16, ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి 30 స్థానాలే పూర్తిగా ఉంటాయి. సో దాంట్లో 22 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో అయితే కనిపిస్తోంది. ఇవి ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్. సో కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు, కేరళ. సో పశ్చిమ బెంగాల్లో దీదీ ఈసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? భవానీపూర్లో మమతా బెనర్జీ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. సువేంద్ర అధికారి ఇక్కడ వెనకబడ్డారు. ఢిల్లీలో ఇప్పటికే కొంత బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. బట్ ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తమిళనాడు విషయానికి వస్తే పోటాపోటీ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా అన్ని స్థానాల్లో స్టార్ట్ అయిపోయాయి. రైట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పైలా కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు జడ్జ్మెంట్ డే స్పెషల్ డ్రైవ్. ముందుగా మల్లేశ్వర్ గారి దగ్గరికి వస్తాను స్టూడియో. మల్లేశ్వర్ గారు, సో ఎట్లా చూస్తున్నారు? పశ్చిమ బెంగాల్ వైపే చూస్తున్నారు అండ్ టీవీకే కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇటు విజయ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది తమిళనాడులో, అటు పశ్చిమ బెంగాల్లో ఈసారి దీదీ గెలిస్తే ఢిల్లీని షేక్ చేస్తాం, ఢిల్లీని టార్గెట్ చేస్తాం, నెక్స్ట్ నా అడుగు ఢిల్లీ వైపే అన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా ఈ జడ్జిమెంట్ డే అనేది కొంత అంటే ఊహించని పరిణామాలను కూడా నమోదు చేసుకునేటువంటి పరిస్థితి అవపడతా ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ విషయంలో కావచ్చు, తమిళనాడు విషయంలో కావచ్చు, అందరి దృష్టి అంతా కూడా బీజేపీ తర పాలిత ప్రాంత రాష్ట్రాల మీదనే ఎక్కువ అవపడతా ఉన్నది. అలా పశ్చిమ బెంగాల్ కావచ్చు, తర్వాత తమిళనాడు, ఈ రెండింటి మీదతో పాటు కేరళ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది. అయితే కేరళ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, కేరళకు మన ముఖ్యమంత్రి గారు కేరళ, తమిళనాడు ప్రచారానికి పోవడం, ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్గా కూడా వారు కొంత వారిని ప్రకటించడం అనేది కొంత చాలా ఒక మైల్ స్టోన్ లాంటిది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మైల్ స్టోన్ లాంటిది, కేరళ రేవంత్ రెడ్డికి ఇంపాక్ట్ అయింది మాత్రం అనుకోవడానికి పెద్దగా నాకేం అక్కడ జరిగింది ఏంటంటే, కేరళలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు కొంత ప్రజలలో చర్చకు తావిచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంకకు లేనటువంటి నీకు క్రేజీ అక్కడ రేవంత్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భం వల్ల మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామనే దాని మీద చెప్పడము కొంత చర్చకు లేవనెత్తినటువంటి అంశము. దాంతోపాటు ఏంటంటే ఎల్డీఎఫ్ మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా చేసింది. ఏంటంటే ఎల్డీఎఫ్ బీజేపీ చీకటి ఒప్పందం ఉంది అనే. ఎందుకంటే మామూలుగా లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు కలిసినటువంటి పరిస్థితి ఉండదు, కానీ అక్కడ ఆ బలంగా అదొక వాళ్ళు చీకటి ఒప్పందం ఉన్నది, ఎల్డీఎఫ్కి అందుకే బీజేపీ సపోర్ట్ చేస్తున్నది అనే దాని మీద
రేవంత్ రెడ్డి చెప్పడం అది కొంత చర్చ దాని అంటే కౌంటర్. ఆ అంశాలు కేరళను ప్రభావితం చేస్తాయని మాత్రం నాకు అనిపించలేదు. పాయింట్ ఏంటంటే జనరల్ గా ప్రభుత్వాన్ని మార్చే ఉద్దేశం ప్రజలకు ఉంటుంది. LDF, UDF మధ్యలో. కేరళలో ఆ ప్రభావితం చేస్తాయని అనుకోవడానికి వీల్లేదనేది కాదు, ఖచ్చితంగా చేస్తాయి. ఎందుకు చేస్తాయి అని అంటే ఎప్పుడు అంటే ఈ LDF ఆల్రెడీ 2 టర్ములు అక్కడ పనిచేసింది కాబట్టి ఏంటంటే అటువంటి దాంట్లో ఏంటంటే ప్రజలు మార్పు కోరుకునే మూడులో ఉన్నప్పుడు ఇటువంటి అంశాలు ఆ లైన్లో అనుకోవచ్చు. ఇటువంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం అయితే స్పష్టంగా అవపడతా ఉన్నది. మరి ఆ పద్ధతిలో మనకు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంత 1-2 తప్ప మిగతా అని కూడా UDFకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఇక్కడ మనకు అదేవిధంగా తమిళనాడు కాడికి వస్తే ఏంటంటే తమిళనాడులో అన్నీ కూడా ఒక యాక్సిస్ మై ఇండియా ఒక సర్వే తప్ప Of course. మిగతా సర్వేలన్నీ కూడా డిఎంకేకే ఇచ్చినాయి. మరి సరే కొంత లీడ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. డిఎంకేకు అవకాశం ఉంది. మరి అక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే అస్సాంది మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సర్వేలు చెప్పినాయి కూడా అదే, అది బీజేపీ అలయన్స్ తోటే అస్సాము ఉంది. మరి ఇక్కడ మనం ఎదురు చూస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్దే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే పశ్చిమ బెంగాల్ ఎంత మేరకు టఫ్ ఫైట్ అంటే గతంలో కూడా 2021లో కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది అనే దాని మీద అనేక సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే యాక్సెస్, ఇప్పుడు నేను యాక్సెస్ మై ఇండియాని తప్పుపట్టేది ఎక్కడ అంటే యాక్సెస్ మై ఇండియా 134 to 160 బీజేపీ అలయన్స్ వస్తుందని ఇచ్చింది 2021లో. కాబట్టి అది అంటే ఇప్పుడు సర్వేలు ప్రామాణికంగా సర్వేలతోటే మొత్తం రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సర్వేలలో కూడా హర్యానా విషయంలో కూడా కంప్లీట్ తారుమారైపోయింది. సర్వేలలో కూడా శాస్త్రీయ ఇప్పుడు కోణంలో మరి ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిలో ఇప్పుడు మనం ఎదురు చూడాల్సిన పశ్చిమ బెంగాల్లో టఫ్ ఫైట్ మాత్రం నడుస్తూ ఉన్నది. అంటే మమత ఇప్పుడు మమతకు వచ్చిన మైనస్ అంతా కూడా ఏంటంటే